ఫార్ములా చెప్పడం జరిగింది. ఏంటంటే రికరెన్స్ ఫార్ములా చెప్తున్నా. రికరెన్స్ ఫార్ములా 1 and prove that n plus 1 into ln plus 1 of x, n plus 1 into ln plus 1 of x equal to 2n plus 1 minus x into ln of x. 2n plus 1 minus x into ln of x minus n ln minus 1 of x. అయితే మనకి ఏంటంటే జనరేటింగ్ ఫార్ములా తీసుకుంటాం. జనరేటింగ్ ఫంక్షన్ ఏంటి? సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t power n into ln of x ఈక్వల్ టు 1 by 1 minus t into e power minus xt by 1 minus t. అదేంటంటే జనరేటింగ్ ఫంక్షన్. జనరేటింగ్ ఫంక్షన్ ఏంటంటే సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t power n into ln of x ఈక్వల్ టు 1 by 1 minus t into e power minus xt by 1 minus t. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఈ జనరేటింగ్ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు టీ తోటి బోత్ సైడ్స్ డెరివేట్ చేస్తాం. బోత్ సైడ్ డెరివేట్ చేస్తే ln of x అనేది కాన్స్టెంట్ కాబట్టి టీ పవర్ అని చేసుకోవాలి. టీ దృష్టి చేస్తాం కదా. అంటే సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity n into t power n minus 1 into ln of x ఈక్వల్ టు ఇక్కడ uv చేసుకోవాలి. 1 by 1 minus t into e power x t by 1 minus t కాబట్టి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి uv చేస్తాం అన్నమాట. ఈ పవర్ మైనస్ ఎక్స్టీ బై 1 మైనస్ టీని కాన్స్టెంట్ ఉంచుకుంటే దీన్ని డెలివేట్ చేస్తున్నాం. 1 by 1 మైనస్ టీ డెలివేట్ ఏమవుతుందంటే మైనస్ 1 by 1 మైనస్ టీ హోల్ స్క్వేర్ ఇంటూ మైనస్ 1 అవుతుంది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుందంటే 1 by 1 మైనస్ టీ హోల్ స్క్వేర్ వస్తుంది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే 1 by 1 మైనస్ టీని అలా ఉంచేసి ఈ పవర్ ఎక్స్టీ బై 1 మైనస్ టీని డెలివేట్ చేసినట్టయితే ఈ పవర్ ఎక్స్ డెలివేటివ్ ఈ పవర్ ఎక్స్ వచ్చేస్తుంది. ఇంటూ ఎక్స్ని డెలివేట్ చేసుకోవాలి. ఎక్స్ డెలివేట్ అంటే ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి ఏమవుతుంది? టీ దృష్టి చేస్తాం కాబట్టి టీ డెలివేట్ ఏమవుతుంది? 1 అవుతుంది. బై 1 by టీ డెలివేట్ అవగానే మైనస్ 1 by అవుతుంది. అంటే మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. అంటే ఏమొచ్చిందంటే మనకి మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి ఇక్కడ ఏమొస్తుందంటే మైనస్ ఎక్స్ బై 1 మైనస్ టీ హోల్ స్క్వేర్ వస్తుంది అనమాట. దీన్ని మైనస్ ఎక్స్ టీ బై 1 మైనస్ టీని మళ్ళీ డెరివేట్ చేసినట్టయితే ప్లస్ అయిపోతుంది. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే మైనస్ ఎక్స్ బై 1 మైనస్ టీ హోల్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని 1 by 1 మైనస్ టీ స్క్వేర్ ఇక్కడ ఉంది కాబట్టి రెండింటిలో కామన్ తీసి లెఫ్ట్ సైడ్ పంపించేస్తే డినామినేటర్ ఉన్నది ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. అంటే 1 మైనస్ టీ హోల్ స్క్వేర్ ఇంటూ సమ్మేషన్ అంటే ఈక్వల్ టు 0 to infinity n into t power n minus 1 ln of x ఈక్వల్ ఇక్కడ ఏమి ఇది మనకి ఇంకా ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసింది కాబట్టి e power minus xt by 1 minus t minus x by 1 minus t ఇక్కడ మైనస్ x ఉంది. ఇక్కడ డినామినేటర్ 1 by 2. సో x into 1 by t అంటే minus x by 1 minus t into e power xt by 1 minus t. నేను ఏం చేస్తానంటే దీన్ని లెఫ్ట్ సైడ్ సేమ్ అలా వచ్చేసాము. రైట్ సైడ్ ఏం చేస్తున్నానంటే జనరేటింగ్ ఫంక్షన్ వచ్చి ఇలాగా 1 by 1 మైనస్ టీ ఉంటే ఇది జనరేటింగ్ ఫంక్షన్ అయిపోతుంది కాబట్టి బోత్ సైడ్ ఏం చేస్తున్నామంటే 1 by 1 by టీ తోటి మల్టిప్లై చేసి 1 మైనస్ టీ తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేస్తున్నాం. అంటే 1 మైనస్ టీ ఇంటూ 1 by 1 మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్టీ బై 1 మైనస్ టీ మైనస్ ఎక్స్ ఇంటూ 1 by 1 మైనస్ టీ ఈ పవర్ సేమ్ అలా ఉంది. ఇప్పుడు దీన్ని ప్లేస్ ఏమి రాస్తామంటే సమ్మేషన్ అన్ని ఈక్వల్ టు 0 to infinity t power n into ln of x వచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది కూడా అంతే అన్నమాట. అంటే ఇప్పుడు 1 మైనస్ టీ హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసుకుంటే 1 మైనస్ 2t ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ సమ్మేషన్ అన్ని ఈక్వల్ టు 0 to infinity n into t power n minus 1 into ln of x ఈక్వల్ టు 1 మైనస్ టీ సమ్మేషన్ అన్ని ఈక్వల్ టు 0 to infinity t power n into ln of x. అలాగే మైనస్ x ఇంటూ సమ్మేషన్ అన్ని ఈక్వల్ టు 0 to infinity t power n into ln of x. అంటే 1 by 1 మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 1 మైనస్ టీ అంటే సమ్మేషన్ అన్ని ఈక్వల్ టు 0 to infinity t power n into ln of x అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే 1 మైనస్ 2t ప్లస్ టీ స్క్వేర్ని ఈ సమ్మేషన్ అన్ని ఈక్వల్ టు 0 to infinity t n into t power n minus 1 into ln of x తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 1 కాబట్టి యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. అంటే సమ్మేషన్ అన్ని ఈక్వల్ టు 0 to infinity n into t power n minus 1 into ln of x మైనస్ ఇక్కడ 2 ఉంది. 2 into t
టీతో చేసుకుంటే ఏమవుతుంది, టీ పవర్ n మైనస్ 1 ఇంటూ టీ అంటే టీ పవర్ n అవుతుంది అంటే సమ్మేషన్ అన్ని కూడా 0 to infinity n టీ పవర్ n into ln of x ప్లస్ సమ్మేషన్ అన్ని కూడా 0 to infinity n into టీ పవర్ n మైనస్ 1 ప్లస్ 2 అవుతుంది టీ స్క్వేర్ ఇంటూ టీ పవర్ n మైనస్ 1 అంటే ఏమవుతుంది టీ పవర్ n ప్లస్ 1 అవుతుంది ఇది ln of x ఈక్వల్ టు ఈ 1 తోటి ఈ దీన్ని మైనస్ టీ తోటి మల్టిప్లై చేసినట్టయితే 1 ఇంటూ అంటే సమ్మేషన్ ఈక్వల్ 0 to టీ పవర్ n into ln of x మైనస్ టీ ఇంటూ వస్తుంది కదా టీ పవర్ n ఆల్రెడీ ఉంది టీ పవర్ n ప్లస్ 1 ఇంటూ ln of x అవుతుంది మైనస్ x ఇంటూ టీ పవర్ n ఇంటూ ln of x అన్నమాట. ఇప్పుడు ఈ బోత్ సైడ్ ఏం చేస్తామంటే దీన్ని టీ పవర్ n కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తాం ఈక్వల్ చేసుకుంటాం అనమాట. ఈక్వేటింగ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ టీ పవర్ n బోత్ సైడ్స్ ఈక్వేటింగ్ చేస్తాం. ఈక్వేటింగ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు టీ పవర్ n కోఎఫిషియంట్స్ బోత్ కంపేర్ చేస్తాం కాబట్టి ఇక్కడ టీ పవర్ n కావాలి. టీ పవర్ n కావాలంటే మనకి టీ పవర్ n మైనస్ ఉంది, ఇక్కడ n మైనస్ 1 ఉంది, మనకి ఏం కావాలి టీ పవర్ n కావాలి. అంటే n ప్లేస్ లో n మైనస్ ఉంది, n మైనస్ 1 ప్లేస్ అంటే n ప్లేస్ లో n ప్లస్ టీ పవర్ n వస్తుంది. n ప్లేస్ లో n ప్లస్ 1 రాసినట్టయితే n ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయి n వస్తుంది. టీ పవర్ n కావాలంటే n ఉన్న చోట ఏం రాసుకోవాలి n ప్లస్ 1 రాసుకోవాలి. అంటే n ప్లస్ 1 ఇంటూ ln of x అవుతుంది. n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ n ప్లస్ 1 రాస్తాం కాబట్టి n ప్లస్ 1 ఇంటూ ln ప్లస్ 1 ఆఫ్ x మైనస్ 2n ఇంటూ ln of x. ఇక్కడ డైరెక్ట్గా టీ పవర్ n ఉంది కాబట్టి ఏమవుతుందంటే 2n ఇంటూ ln of x ప్లస్ ఇక్కడ టీ పవర్ n ప్లస్ 1 ఉంది కానీ ఏం రావాలి మనకి n రావాలి. అంటే n ప్లేస్ n మైనస్ 1 రాస్తే టీ పవర్ n వస్తుంది. అంటే n ప్లేస్ లో n మైనస్ 1 రాస్తే ఆల్రెడీ ఏముంది n ప్లస్ 1 ఉంది, n ప్లస్ 1 ఉంది కాబట్టి n ప్లేస్ లో n మైనస్ 1 రాస్తే ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయినట్టే టీ పవర్ n వస్తుంది. సో ఏం రాసుకుంటాం ఇక్కడ n మైనస్ 1 రాస్తాం అంటే ప్లస్ n మైనస్ 1 ఇంటూ ln మైనస్ 1 ఆఫ్ x n minus 1 into ln minus 1 of x ఈక్వల్ టు డైరెక్ట్గా ln of x అవుతుంది. ఇది ln of x మైనస్ మళ్ళీ టీ పవర్ n ప్లస్ 1 ఉంది, n కావాలి మనకి. అంటే ఏమవుతుంది n ప్లస్ లో n మైనస్ 1 రాసుకోవాలి. అంటే ఏమవుతుంది ఇక్కడేమో ln of x మైనస్ n మైనస్ 1 ఇంటూ ln మైనస్ 1 of x మైనస్ ln మైనస్ 1 of x మైనస్ x ఇంటూ డైరెక్ట్గా ln of x. టీ పవర్ n ప్లస్ 1 ఉంది కాబట్టి n ప్లస్ n మైనస్ 1 రాస్తాం కాబట్టి ln మైనస్ 1 ఆఫ్ x మైనస్ x ఇంటూ ln ఆఫ్ x అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే n ప్లస్ 1 ఇంటూ ln ప్లస్ 1 ఆఫ్ x ఇలా ఉంచుకుని మిగతా ఈ రెండింటిని నాకు తీసుకెళ్ళిపోయినట్టయితే ఇది రైట్ సైడ్ ఇక్కడ మైనస్ ఉంది, లెఫ్ట్ సైడ్ రైట్ దగ్గర ప్లస్ అవుతుంది. అంటే మైనస్ 2n ఏమవుతుంది ప్లస్ 2n అవుతుంది. అంటే ప్లస్ 2n ln ఆఫ్ x ఇక్కడేమో ln ఆఫ్ x ఉంది, ఇక్కడేమో మైనస్ x ఉంది. అంటే ln x కామన్ తీసినట్టయితే ప్లస్ 2n ప్లస్ 1 అంటే 2n ప్లస్ 1 మైనస్ x ఇంటూ ln ఆఫ్ x. ఇక్కడ n మైనస్ 1 ఇంటూ l మైనస్ 1 ఆఫ్ x రైట్ సైడ్కి వచ్చేస్తే n మైనస్ 1 కాస్త ఏమవుతుంది 1 మైనస్ n అవుతుంది. 1 మైనస్ n మైనస్ 1 1 మైనస్ n మైనస్ 1 ఇంటూ ln మైనస్ 1 ఆఫ్ x n 1 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది మైనస్ అనమాట. అంటే ఏమొచ్చింది మనకి n ప్లస్ 1 ఇంటూ ln ప్లస్ 1 ఆఫ్ x ఈక్వల్ టు 2n ప్లస్ 1 మైనస్ x ఇంటూ ln ఆఫ్ x మైనస్ n ఇంటూ ln మైనస్ 1 ఆఫ్ x. ఇది రికరెన్స్ రిలేషన్ 1 అనమాట. అలాగే నెక్స్ట్ అది చూద్దాం. నెక్స్ట్ రికరెన్స్ ఫార్మట్ 2. రికరెన్స్ ఫార్మట్ 2 ఏంటంటే ప్రూవ్ దట్ x ఇంటూ ln డాష్ ఆఫ్ x ఈక్వల్ టు n ఇంటూ ln ఆఫ్ x మైనస్ n ఇంటూ ln మైనస్ 1 ఆఫ్ x. x into ln dash of x equal to n into ln of x minus
ఎన్ ఇంటూ ln మైనస్ 1 ఆఫ్ ఎక్స్. అంటే మనకి ఏం తెలుసు అంటే మళ్ళీ ఏదైనా జనరేటివ్ ఫంక్షన్ తీసుకుంటున్నాం. సమ్మేషన్ n ఈక్వల్ 0 to infinity t power n into ln of x ఈక్వల్ టు 1/1 మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ xt/1 మైనస్ టీ. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ జనరేటివ్ ఫంక్షన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి డెరివేట్ చేస్తాం. చేస్తే టీ పవర్ కాన్స్టెంట్ కాబట్టి సమ్మేషన్ n ఈక్వల్ 0 to infinity t power n into ln dash of x అవుతుంది. ఎందుకంటే x తోటి చేస్తాం కాబట్టి ఈ ln ఏంటి x లో ఫంక్షన్ కాబట్టి ln dash of x అవుతుంది. ఈక్వల్ టు 1/1 మైనస్ టీ కాన్స్టెంట్ ఈ పవర్ x డెరివేట్ ఈ పవర్ x అవుతుంది. ఈ పవర్ మైనస్ x/1 మైనస్ టీ అవుతుంది. ఇంటూ ఇది రెస్పెక్ట్ x తో చేస్తాం కాబట్టి x ఇంటూ 1 అయిపోతే మైనస్ t/1 మైనస్ టీ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 1/1 మైనస్ టీ ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇలా వచ్చేస్తే ఇంటూ అవుతుంది. అంటే 1/1 మైనస్ టీ ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ 0 to infinity t power n into ln dash of x ఈక్వల్ టు మైనస్ t/1 మైనస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ xt/1 మైనస్ టీ. మళ్ళీ ఇది మైనస్ టీ ఇంటూ 1/1 మైనస్ టీ తర్వాత కాబట్టి సమ్మేషన్ n ఈక్వల్ 0 to infinity t power n into ln of x అవుతుంది. అంటే మైనస్ టీ ఇంటూ అలా దీన్ని 1 మైనస్ టీతో మల్టిప్లై చేసినట్టయితే 1 ఇంటూ సేమ్ వచ్చేస్తుంది కాబట్టి సమ్మేషన్ n ఈక్వల్ 0 to infinity t power n into ln dash of x మైనస్ టీ ఉంది t power n ఉంది కాబట్టి t power n plus 1 అవుతుంది అన్నమాట. అంటే మైనస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity t power n plus 1 ఆఫ్ t power n plus 1 ఆఫ్ ln dash of x అవుతుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ సేమ్ మైనస్ టీ ఇంటూ సమ్మేషన్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ LHS సేమ్ అలా ఉంటుంది. రైట్ సైడ్ టీ ఉంది కాబట్టి టీ లోపల తీసుకెళ్ళిపోయినట్టయితే టీ పవర్ n టీ కాబట్టి టీ పవర్ n plus 1 అవుతుంది. అంటే మైనస్ సమ్మేషన్ n ఈక్వల్ 0 to infinity టీ పవర్ n plus 1 into ln of x అవుతుంది. మళ్ళీ ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ టీ పవర్ n కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తున్నాం. టీ పవర్ n కోఎఫిషియంట్స్ కావాలంటే ఇక్కడ ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ ln dash of x అవుతుంది. మైనస్ ఇది టీ పవర్ n plus 1 కాబట్టి n కావాలంటే n plus n minus 1 రాస్తాం. అంటే ln dash of x మైనస్ ln minus 1 dash of x అవుతుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ కూడా n plus 1 ఉంది కాబట్టి n minus 1 అవుతుంది. అంటే ln minus 1 ఆఫ్ x. ఇప్పుడు దీని నుంచి ln dash of x కావాలంటే మైనస్ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. అంటే ఏమవుతుంది ln dash of x ఈక్వల్ టు ln minus 1 dash of x మైనస్ ln minus 1 ఆఫ్ x. ఈక్వేషన్ 1. ఇప్పుడు మనకి కావాల్సిన రాళ్ళగడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ రికరెన్స్ తీసుకుని దాన్ని డెరివేట్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ రికరెన్స్ రిలేషన్ తీసుకుని దాన్ని ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ ఎక్స్ తోటి డెరివేట్ చేస్తాం అన్నమాట. ఓకేనమ్మా, ఇది ఈక్వేషన్ 1 అలా ఉంచండి. మనకి ఇందాకది ఈక్వేషన్ 1 అనుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రికరెన్స్ రిలేషన్ 1 చెప్పాను చూడండి. n plus 1 into ln plus 1 of x ఈక్వల్ టు ముందు చెప్పుకున్నటువంటి రికరెన్స్ రిలేషన్ ఫార్ములా 1 అనమాట. ఏంటంటే n plus 1 into ln plus 1 of x ఈక్వల్ టు 2n plus 1 minus x into ln of x minus n into ln minus 1 of x అనే దాన్ని విత్ రెస్పెక్ట్ టు x తో డెరివేట్ చేస్తాం బోత్ సైడ్స్. చేసినట్టయితే ఏమవుతుంది n plus 1 into ln plus 1 dash of x అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ 2n plus 1 minus x అనేది ఒకటి ln of x ఉంటుంది. అంటే యూవీ చేసుకోవాలి ఎందుకంటే x ఉంది కాబట్టి. అంటే 2n plus 1 minus x into ln x చేసింది ఏముందంటే ln dash of x అవుతుంది. ప్లస్ ఇక్కడ ln x అలా వచ్చి 2n plus 1 కాన్స్టెంట్ 0 అయిపోతుంది. x ఏమో -1 అవుతుంది. అంటే ln of x into -1 అంటే ఏమవుతుంది మైనస్ ln of x మైనస్ n into ln minus 1 of x డెరివేట్ ఏమవుతుంది ln minus 1 dash of x అవుతుంది. ఈక్వేషన్ 2 అనుకున్నాం. అగైన్ మనం 1 తీసుకున్నట్టయితే 1 నుంచి ఏం రాసుకోవచ్చు అంటే n ప్లేస్ లో n plus 1 రాసినట్టయితే ln plus 1 dash of x ఈక్వల్ టు ln dash of x మైనస్ ln of x అవుతుంది అనమాట. ఇక్కడ n ప్లేస్ లో n plus 1 రాస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ 1 లో n plus 1 రాస్తే ఏమొస్తుంది ln plus 1 dash of x ఈక్వల్ టు ln dash of x మైనస్ ln of x అనేది వస్తుంది. అగైన్ ఇదే 1 తీసుకున్నట్టయితే మనకి ln minus 1 dash of x కావాలంటే ఈ మైనస్ ఇలా వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది అనమాట. అంటే ln minus 1 of x ఈక్వల్ టు
ln dash of x ప్లస్ ln మైనస్ 1 ఆఫ్ x అవుతుంది అన్నమాట. ఈ రెండు కలిపి అంటే ln ప్లస్ 1 dash of x ఈక్వల్ టు ln dash of x మైనస్ ln ఆఫ్ x, అలాగే ln మైనస్ 1 dash of x ఈక్వల్ టు ln dash of x ప్లస్ ln మైనస్ 1 ఆఫ్ x. ఈ రెండు కలిపి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే n ప్లస్ 1 ఇంటూ ln ప్లస్ 1 dash of x ప్లస్ ఏం రాస్తాము ln dash of x మైనస్ ln of x రాస్తాం ఈక్వల్ టు 2n ప్లస్ 1 మైనస్ x ఇంటూ ln dash of x మైనస్ ln of x మైనస్ n ఇంటూ ln మైనస్ 1 ఆఫ్ x ప్లస్ ఏం చేస్తామంటే సెకండ్ రాస్తామంట. అంటే ln dash of x ప్లస్ ln మైనస్ 1 dash ln మైనస్ 1 ఆఫ్ x. ఇప్పుడు ఏం చేస్తామంటే ln dash of x కామన్ చేస్తున్నాం. ln dash of x కామన్ చేసినట్లయితే ఇక్కడ ఏమొస్తుందంటే n ప్లస్ 1 వస్తుంది. ఈ n ప్లస్ 1 అంటే ఇలా ln dash of x అంటే ఇలా తెచ్చేసుకున్నాం. ఇక్కడ ఏమో మైనస్ n ఇంటూ ln dash of x ఒకటి ఉంది, ఇక్కడ 2n ప్లస్ 1 మైనస్ x ఇంటూ ln dash of x ఉంది. అంటే రెండు బయటకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ రప్పించుకుంటే కనుక ఏమవుతుంది n ప్లస్ 1 మైనస్ 2n మైనస్ 1 ప్లస్ x ప్లస్ n అవుతుంది. అంటే ఇంటూ ln dash of x. అలాగే రైట్ సైడ్ వచ్చినప్పుడు ఏముంది మనకి ln of x ఉంది. ఇక్కడ ఏమో n ప్లస్ 1 ఇంటూ ln of x ఉంది మైనస్, ఇలా రైట్ సైడ్ వచ్చి ప్లస్ అవుతుంది. అంటే n ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ ln of x. ఇక్కడ n మైనస్ 1 n ప్లస్ 1 ఆఫ్ మైనస్ కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది. n ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ ln of x. ఇక్కడ వచ్చి ఏముంది మైనస్ n ఇంటూ ln మైనస్ 1 ఆఫ్ x. ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమో n ప్లస్ n 2n మైనస్ 2n క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోగా ఇక్కడ వచ్చి ఏముంది మనకి x ఉందన్నమాట. అంటే ఏమొస్తుంది x ఇంటూ ln dash of x ఈక్వల్ టు n ఇంటూ ln of x మైనస్ n ఇంటూ l మైనస్ 1 ఆఫ్ x. ఇదన్నమాట ఇక్కడ రిలేషన్ 2 అన్నమాట. ఇది మీరు ఈక్వేషన్ 1 మళ్ళీ ఈక్వేషన్ 1ని ఉపయోగించుకుని ln ప్లస్ 1 dash of x ln మైనస్ 1 dash of x రెండు కట్టాము. అలాగే రికరెన్స్ రిలేషన్ 1ను కూడా ఏం చేసామంటే డెరివేటివ్ చేసాం. సో జాగ్రత్త చూసుకోండి.